Hi students, good morning all of you. So last class లో ఎకనామిక్స్ అండ్ మార్కెటింగ్ గురించి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు క్లాస్లో ఏంటంటే నెక్స్ట్ టాపిక్ యూనిట్ 5లో ఉండేటువంటి నెక్స్ట్ టాపిక్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. టాపిక్ వచ్చేసి డిస్క్రైబ్ వేరియస్ స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫిష్ మార్కెటబిలిటీ. చేపలను మార్కెట్ గావించుటలో గల వివిధ దశలను వివరించుము. అంటే వేరియస్ స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫిష్ మార్కెటబిలిటీ చూద్దాం, అది ఏంటో చూద్దాం ఒకసారి. డిస్క్రైబ్ వేరియస్ స్టేజెస్ ఇన్వాల్వ్డ్, సో అంతా రాయట్లేదు నేను. Various stages involved in fish marketability. అంటే చేపలను మార్కెట్ గావించుటలో వివిధ దశలను వివరించు. సో చూద్దాం ఏంటి, ఫస్ట్ డెఫినేషన్ చూద్దాము. సో మార్కెటింగ్ అనేటువంటిది డెఫినేషన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో దీన్ని ఎలా డిఫైన్ చేస్తారు, మార్కెటింగ్ అనేటువంటి దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు అని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, ఇక్కడ మార్కెట్కి నిర్వచనం ఏంటి అని అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ఒక ఆక్వా ఆర్గానిజమ్సే కాదు, ఎనీవన్, ఏ మెటీరియల్స్ అయినా సరే, ఏ మెటీరియల్స్ ద్వారా తయారైనటువంటి ఆహార పదార్థాలైనా సరే, వేటినైనా సరే ఏంటంటే మార్కెట్ చేయాలి అంటే కనుక, అంటే మార్కెట్ చేయాలి అనుకున్నప్పుడు అంటే ఏంటి, ఈ పదార్థాలను, ఆహార పదార్థాలు అంటే ఆక్వాకల్చర్ ఆర్గానిజమ్స్ ద్వారా వచ్చేటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ వన్ ఇంకా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫుడ్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, ఏ మార్కెట్కి సంబంధించినటువంటి ఏ ఫుడ్ మెటీరియల్స్ అయినా సరే సప్లై చేయాలి అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్స్ నుంచి కన్జ్యూమర్స్కి ఇన్ టైంలో, సరి అయిన టైంలో వాళ్ళకి కావలసినటువంటి కాస్ట్ ఉండేటువంటి విధంగా వాటిని సప్లై చేయాలి. అంటే ఏంటి, ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉత్పత్తిదారులు ఉంటారో, ఉత్పత్తి చేశారో వాళ్ళ దగ్గర నుంచి కన్జ్యూమర్స్కి, ఎవరైతే వినియోగదారులు ఉంటారో వినియోగదారుల దగ్గరికి సరి అయిన టైంలో సరి అయిన రేటుతో, అంటే వాళ్ళకి సరిపడగా ఉండేటువంటి, వాళ్ళు సాటిస్ఫై అయ్యేటువంటి కాస్ట్తో వాళ్ళకి ప్రోడక్ట్ అందించడాన్ని ఏమంటామంటే మార్కెటింగ్ అంటాం. సో దీని యొక్క మార్కెటింగ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అని ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడు, సో డీలిమిట్ చేస్తూ అన్ని విధానాల ద్వారా సో ప్రొడక్షన్ జరిగేటువంటి ఏ పదార్థాలు అయితే ఉన్నాయో వాటిని కన్జ్యూమర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏంటి, అది వస్తువు పంపకం కావచ్చు, చివరికి ఏదైనప్పటికీ కూడా కన్జ్యూమర్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రొడక్షన్పై ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఇదంతా కూడా వాటి యొక్క ప్రొడక్ట్స్పై ఆధారపడి ఉంటుంది. సో ఈ మార్కెటింగ్ అనేటువంటిది ఏంటంటే, ఎవరైతే ప్రొడ్యూసర్ ఉంటారో ప్రొడ్యూసర్ చేసేటువంటి అన్ని పనులకు ప్రతిఫలంగా లభించేటువంటి కాస్ట్ అనేది లభిస్తుంది. ప్రొడ్యూసర్ చేసేటువంటి అన్ని పనులకు ప్రతిఫలంగా లభిస్తుంది అనమాట. అయితే ఒక రీజియన్లో, ఏదైనా ఒక రీజియన్లో ఉండేటువంటి ఈ మార్కెటింగ్ వ్యవసాయం అనేటువంటిది ఏదైతే ఉంటుందో, వ్యవసాయం అయితే ఏదైతే ఉంటుందో, సో మార్కెట్ చేయడానికి వాటి మనుగడపై ఆధారపడి ఉంటుంది. అంటే వ్యవసాయం అనేటువంటిది కల్చర్ చేసేటువంటి దానిపై ఆధారపడి ఉంటుంది. అంతేగాని ప్రొడ్యూసర్ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి కానీ, లేకపోతే అతని యొక్క ఈల్డ్, పంట ఎంత వచ్చింది దాని మీద కానీ, సో వాళ్ళపై ఏమీ డిపెండ్ అయి ఉండదు. అంటే ఓన్లీ కల్చర్ మీద మాత్రమే, పాండ్ యొక్క కల్చర్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ విధంగా ఎఫెక్టివ్గా ఉండేటువంటి స్థితిలో ఉండేటువంటి ప్రొడక్షన్ మాత్రమే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు కొన్ని
ఛానల్స్ అనేవి వీటిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఇందులో ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ ఏంటంటే ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీడియేటర్స్ ఉంటారు కదా, ఇంటర్మీడియేటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయడం అనమాట. అంటే ఎవరైతే ప్రొడ్యూసర్ ఉంటారో వాళ్ళు ఈ ఎవరైతే ప్రొడక్షన్ తీసుకుంటారో ప్రొడక్షన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళతో మంచి సంబంధం అనేది ఉండాలి. అంటే వినియోగదారులతో ఈ వాళ్ళు ఏకీభవించడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇలా ప్రొడ్యూసర్స్తో కన్స్యూమర్స్ అనే వాళ్ళు ఏకీభవిస్తారో అప్పుడు తొందరగా ప్రోడక్ట్ అనేది అమ్ముడవడం జరుగుతుంది. సో ఈ విధంగా మార్కెటింగ్ ఈజీగా వాళ్ళు చేయడం జరుగుతుంది అన్నమాట. సో మధ్యలో ఎవరంటే మార్కెట్ చేయడానికి మధ్యలో ఇంటర్మీడియేటర్స్ ఉంటారు అన్నమాట. ఇంటర్మీడియట్స్ దళారులు అంటాం కదా, సో వీళ్ళు ఇంటర్మీడియట్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఛానల్స్ ఈ టైప్ ఆఫ్ మార్కెటింగ్కి మెయిన్గా ఉపయోగపడే వాళ్ళు, డిస్ట్రిబ్యూషన్కి ఉపయోగపడే వాళ్ళు ఇంటర్మీడియట్స్ అన్నమాట. ఇంటర్మీడియట్స్ వీళ్ళు మెయిన్గా ఉపయోగపడుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొడక్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఛానల్స్ ద్వారా ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్కు వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్స్కి కూడా మధ్యలో చాలా వాళ్ళకి వాళ్ళంత కాంటాక్ట్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇంటర్మీడియట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళ ఛానల్స్ ద్వారా వీళ్ళు మార్కెటింగ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ వస్తువు తయారీదారుని ప్రొడ్యూసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతమంది డిస్ట్రిబ్యూషన్ నియమించుకోవాలి అనేది వాటి యొక్క విషయాలు అనేటువంటివి సో దానిపై ఆధారపడి ఉంటాయి అన్నమాట. సో ఇందులో ఫస్ట్ మనం చూసినట్లయితే ప్రాసెస్ ఆఫ్ ఫిష్ మార్కెటింగ్. ఫిష్ మార్కెటింగ్. సో ఇక్కడ ఈ మార్కెట్లో ఉండేటువంటి చేపల ప్రాసెస్లో ఉండేటువంటి మార్కెట్లో మార్కెటింగ్ ప్రాసెసింగ్ చేయడానికి సో కొన్ని చైన్స్లో ఉండేటువంటి ఛానల్స్ అంటే కొన్ని యాక్టివిటీస్ అనేవి ఉండాలి. చైన్ ఆఫ్ యాక్టివిటీస్ కొన్ని యాక్టివిటీస్ అనేవి ఉండాలన్నమాట. సో మెయిన్గా ఇందులో మార్కెటింగ్ చేయడానికి ముఖ్యంగా 3 ఛానల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఫస్ట్ వన్ ప్రొడ్యూసర్, హ్యాకర్స్ టు కన్స్యూమర్స్. ప్రొడ్యూసర్, హ్యాకర్స్ టు కన్స్యూమర్. ఇందులో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే ప్రొడ్యూసర్, హ్యాకర్స్ టు కన్స్యూమర్. ప్రొడ్యూసర్, హ్యాకర్స్ టు కన్స్యూమర్. సో ఈ హ్యాకర్స్ ద్వారా చాలా ప్రాంతాలలో ఫిషర్మెన్స్ ఏం చేస్తారంటే వారు చాలా రీజియన్స్లో చాలా ప్రాంతాల్లో మ్యాక్సిమం చాలా ప్రాంతాల్లో ఫిషర్మెన్స్ ఉంటారు కదా, వాళ్ళు పట్టినటువంటి ఏవైతే కల్చర్ చేసి పట్టినటువంటి ఏవైతే ఫిషెస్ ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సరౌండింగ్స్లో ఎవరైతే ఉంటారో దగ్గర ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. సో వాళ్ళకి విక్రయిస్తూ ఉంటారు. సో వీరి మధ్య ఏంటంటే ఇంటర్మీడియట్స్ అనేటువంటి వాళ్ళు అవసరం ఉండదు. సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఏవైతే
తొందరగా అమ్మేస్తారో వాళ్ళకి ఇస్తారు కాబట్టి ఫ్రెష్గా ఉండేటువంటి ఫిషెస్ని తక్కువ కాస్ట్తో వాళ్ళు తీసుకుంటారు. తక్కువ కాస్ట్తో తీసుకుని సో వీళ్ళు ఏం చేస్తారంటే ఫిషర్ మ్యాన్స్ నుంచి దగ్గర నుంచి తక్కువ కాస్ట్తో తీసుకుంటారు. వేట మాత్రం ప్రతి హౌస్కి కూడా కొంచెం మంది ఉంటారు కదా, వాళ్ళు ప్రతి హౌస్కి కూడా తిరుగుతూ వాటిని ఎక్కువ కాస్ట్లో వాళ్ళు తీసుకుంటూ ఉంటారనమాట, అమ్మకం చేస్తూ ఉంటారనమాట. సో దీన్ని ఏమంటామంటే ప్రొడ్యూసర్ హ్యాకర్స్ టు కన్జ్యూమర్ అంటాం. నెక్స్ట్ వన్ ప్రొడ్యూసర్ ఫిషర్మెన్ టు కన్జ్యూమర్. ప్రొడ్యూసర్ ఫిషర్మెన్ టు కన్జ్యూమర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఈ ఫిషర్మెన్ టు కన్జ్యూమర్స్ ఈ విధానంలో మళ్ళీ రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్నమాట. దేర్ ఆర్ టూ మెయిన్ బ్రాంచెస్ అబ్జర్వ్ ఫర్ ఫిష్ మార్కెటింగ్. ఇందులో మళ్ళీ టూ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. సో అవేంటి అంటే కనుక ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉంటారో వాళ్ళు చేపలు పట్టుకునేటువంటి ఫిషర్మెన్స్ ఎవరైతే ఉంటారో ఆ ఫల సహాయాన్ని మొత్తం కూడా హోల్సేలర్లకు వెళ్ళి విక్రయిస్తారనమాట. హోల్సేలర్కి ఇచ్చేస్తారు. వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ హార్వెస్ట్ చేసినటువంటి మొత్తం ప్రొడక్షన్ హోల్సేలర్కి ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత కొంచెం మంది రిటైలర్స్ ఉంటారు కదా, రిటైల్ వ్యాపారస్తులు ఉంటారు కదా, వాళ్ళు ఈ హోల్సేలర్ దగ్గర నుంచి ఫిషెస్ని తీసుకొని తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే కన్జ్యూమర్స్కి వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. సో వీటిని ఏమంటాము అంటే ప్రొడ్యూసర్ ఫిషర్మెన్ టు కన్జ్యూమర్ అంటాం. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ప్రొడ్యూసర్ ఫిష్ కాంట్రాక్టర్ టు కన్జ్యూమర్. ప్రొడ్యూసర్ ఫిష్ కాంట్రాక్టర్ టు కన్జ్యూమర్. ప్రొడ్యూసర్ ఫిష్ కాంట్రాక్టర్ టు కన్జ్యూమర్. సో ఈ టైప్ ఆఫ్లో ఏంటి అంటే కనుక వీళ్ళు ఏం చేస్తారంటే కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో ఒక కాంట్రాక్టర్కి ప్రొడ్యూసర్ ఉంటారు కదా, ఉత్పత్తి చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ కాంట్రాక్టర్ మొత్తం అంతా కూడా ఈ ప్రోడక్ట్ అంతా కూడా ఇతను సేల్ చేయడం జరుగుతుంది. కాంట్రాక్టర్స్కి పర్చేస్ చేసేస్తారు. చేసిన తర్వాత సో మధ్యలో ఉండేటువంటి రిటైలర్స్ ఈ కమిషన్ తీసుకునేటువంటి వాళ్ళు ఉంటారు కదా, సో కమిషన్ ఏజెంట్స్ ఈ రిటైలర్స్ ఏం చేస్తారంటే కన్జ్యూమర్స్ అందజేస్తారు. ఫస్ట్ ప్రొడ్యూసర్స్ నుంచి కాంట్రాక్టర్స్ దగ్గరికి వెళ్తుంది. కాంట్రాక్టర్ తీసుకుంటారు మొత్తం ఈల్డ్ అంతా కూడా, అంటే ఇయర్కి ఇంత పాండులో ఇయర్కి ఇంత ఒక హెక్టార్ పాండ్ని తీసుకున్నప్పుడు ఇంత కల్చర్ చేసినప్పుడు ఇంత ప్రొడక్ట్ వచ్చింది, ఎంత ఈల్డ్ వచ్చింది, పంట దిగుబడి వచ్చింది. సో దీన్ని కాంట్రాక్టర్స్ తీసుకుంటారు ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి, వాళ్ళకి అమౌంట్ అనేది ఇస్తారు. ఈ ప్రొడ్యూసర్ మళ్ళీ ఏం చేస్తారంటే హోల్సేలర్కు రిటైల్ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట, విక్రయించడం జరుగుతుంది అనమాట. ఈ టైప్ ఆఫ్ దాన్ని ఏమంటారంటే ప్రొడ్యూసర్ ఫిష్ కాంట్రాక్ట్ టు కన్జ్యూమర్ అంటాం. ప్రొడ్యూసర్ ఫిష్ కాంట్రాక్ట్ టు కన్జ్యూమర్ అంటాం. సో ఇక్కడతో ఈ చేపలను మార్కెట్ గార్డెన్స్లో గల వివిధ దశలను కంప్లీట్ అయింది. ఇందులో నెక్స్ట్ టాపిక్ కన్సిడర్ చేస్తాం. ఇందులోనే నెక్స్ట్ టాపిక్ ఎకనామిక్స్ ఆఫ్ కాంపోజిట్ ఫిష్ కల్చర్. కాంపోజిట్ ఫిష్ కల్చర్లో ఉండేటువంటి ఎకనామిక్స్లను గురించి విపులంగా వివరించండి. ఇందులోనే ఒక టాపిక్ పార్ట్ 2లోనే ఎకనామిక్స్ ఆఫ్ composite fish culture. Economics of composite fish culture.
చూద్దాం. రేపు ఒకసారి చూద్దాం. సో కాంపోజిట్ ఫిష్ కల్చర్లో వచ్చేటువంటి ఎకనామిక్స్ని అంటే ఆర్థికాంశం గురించి విపులంగా వివరించండి తెలుగులో ఒకసారి చూసినట్లయితే. సో ఎకనామిక్స్ ఆఫ్ కాంపోజిట్ ఫిష్ కల్చర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ 1 మీటర్ డెప్త్ ఉండేటువంటి 1 హెక్టార్ పాండ్ తీసుకుంటారు. అంటే 1 మీటర్ డెప్త్ ఉండేటువంటి 1 మీటర్ డెప్త్ ఉండేటువంటి ఒక పాండ్ని హెక్టార్లో తీసుకుంటారు. తీసుకుని సో వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ వన్ ఏం చేస్తారు అంటే ఫస్ట్ క్యాపిటల్ కాస్ట్ ఒకసారి ఐటమ్ న్యూపాన్స్ ఎక్స్కవేషన్ up to 1 meter depth. సో ఇందులో అంటే ఏ ఫస్ట్ ఏంటి అంటే క్యాపిటల్ కాస్ట్. బి వచ్చేసి రిక్యూరింగ్ కాస్ట్. సి వచ్చేసి ఇన్కమ్ ఇలా ఉంటుంది అనమాట. సో ఒకసారి చూద్దాం ఏంటి అని. సో క్యాపిటల్ కాస్ట్ అనుకున్నాం కదా. ఈ క్యాపిటల్ కాస్ట్లో ఫస్ట్ ఏంటంటే ఎక్స్కవేషన్ అంటే లోపల పాండ్ని తవ్వడానికి 1 మీటర్ డెప్త్ తవ్వడానికి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇన్లెట్ అవుట్లెట్ అంటే ఇన్లెట్ లోపల వాటర్ తీసుకోవడానికి కన్స్ట్రక్షన్ చేయడానికి మొత్తం ఎంత అవుతుంది. నెక్స్ట్ వన్ ఎక్విప్మెంట్స్ అండ్ గేర్స్. సో ఎక్విప్మెంట్లు పాండ్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఎక్విప్మెంట్లు ఏం కావాలి, గేర్స్ ఏం కావాలి, సో టోటల్ ఎంత, సో అక్కడ ఒక బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్ రికరింగ్ కాస్ట్. క్యాపిటల్ కాస్ట్ పెట్టింది. నెక్స్ట్ వన్ రికరింగ్ కాస్ట్. ఇక్కడ రికరింగ్ కాస్ట్కి వచ్చేసరికి ఫస్ట్ మెథడ్ లైనింగ్ ఎన్ని కేజెస్లో తీసుకుంటారు లైనింగ్. నెక్స్ట్ వన్ ఫింగర్ లింక్ స్టేజెస్లో ఉండేటువంటి ఫిషెస్. నెక్స్ట్ వన్ ఫింగర్ అంటే లైన్ ఎప్పుడైనా సరే ఒక పాండ్ని లైనింగ్ వేసే ముందు ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఏమీ ఉండకుండా ఉండడానికి అందులో ఉండేటువంటి పారాసైట్స్ కానీ ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా అక్కడ కల్చర్ అనేది తగ్గిపోతుంది, నీళ్ళు అనేది తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే లైనింగ్ అనేది సున్నం అనేది వేస్తారనమాట. నెక్స్ట్ వన్ ఫింగర్ లింక్స్. వాళ్ళు సీడ్ని కలెక్ట్ చేసుకుంటారు. ఫింగర్ లింక్ స్టేజ్లో ఉండేటువంటి వాటిని తీసుకుంటారు. ఆర్గానిక్ మాన్యూర్ అంటే పశువుల పేడ డంగ్ ఉంటుంది కానీ సో వీటిని వేస్తారనమాట. నెక్స్ట్ యూరియా కేజీస్లో ఏం చేస్తారు. నెక్స్ట్ వన్ ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్, మస్టర్డ్ ఆయిల్ ఆవచెక్క, రైస్ బ్రౌన్ తౌడ్ అంటారు కదా సో అది. ఇన్సూరెన్స్ కాస్ట్ ఇన్సూరెన్స్ ఎంత అవుతుంది. నెక్స్ట్ హార్వెస్ట్ ఇంక్లూడింగ్ హార్వెస్టింగ్ మార్కెటింగ్. సో ఇతర ఖర్చు ఎంత అవుతాయి, సో ఎంత అవుతుంది అనేది ఒక టేబుల్లో ఇస్తారనమాట. నెక్స్ట్ సి ఇన్కమ్ వచ్చేసి సో ప్రొడక్షన్ ఆదాయం ఎంత వస్తుంది ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్, 1 ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వరకు ఆదాయం ఎంత వస్తుంది. సేల్ ప్రైస్ ధర ఎంత ఉంటుంది. టోటల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది అంటే 1 హెక్టార్లో ఉండేటువంటి పాండ్ని వీళ్ళు కలెక్ట్ చేసినప్పుడు ఆ పాండ్లో ఉండేటువంటి 1 హెక్టార్లో ఉండేటువంటి పాండ్ని వీళ్ళు తీసుకుని అందులో ఫిషెస్ని కల్చర్ చేస్తారు. అందులో ఫిషెస్ని వీళ్ళు కల్చర్ చేసినప్పుడు సో దాన్ని కల్చర్ ఎప్పుడైనా సరే ఒక పాండ్ని కల్చర్ చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా డెఫినెట్గా సో వాళ్ళు ఏం చేస్తారంటే మెజర్మెంట్స్ చూసుకుంటారు. ఫస్ట్ సాయిల్ టెస్ట్ చేస్తారు. సాయిల్ టెస్ట్ చేసి అక్కడ ఉండేటువంటి సాయిల్ శాండ్ ఏ విధంగా ఉన్నాయి అన్నీ చూసుకుంటూ ఉంటారు. తర్వాత లైనింగ్ వేస్తారు. అంటే లైనింగ్ అంటే పారాసైట్స్
పారాసైట్స్ వల్ల ఎటువంటి డిసీజెస్ రాకుండా, మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల ఎటువంటి డిసీజెస్ రాకుండా వాళ్ళు దాన్ని లైనింగ్ చేస్తారనమాట. తర్వాత వాటర్ సెలినిటీ ఏ విధంగా ఉంది, pH ఎలా ఉంది చూసుకుంటూ ఉంటారు. తర్వాత ఆర్గానిక్ మాన్యూర్ వేస్తారు, అంటే పౌల్ట్రీ ఫార్మ్స్ నుంచి వచ్చేటువంటి వేస్ట్ మెటీరియల్స్. నెక్స్ట్ వన్ డెడ్ అండ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, వాటి యొక్క వేస్ట్ మెటీరియల్స్ని కూడా ఫుడ్ కింద వేస్తారు. వేసిన తర్వాత అందులో ఉండేటువంటి ఇన్ఆర్గానిక్ వాటితో పాటు ఎక్విప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే, ఎక్విప్మెంట్స్ అంటే ఎరేటర్స్, నెక్స్ట్ వన్ ట్యాంక్స్, పైప్స్, ఇవన్నీ ఎంత ఉన్నాయో చూసుకుంటూ ఉంటారు. సో టోటల్గా వీటన్నిటికీ కూడా ఒక కాస్ట్ అనేది, ఆ కాస్ట్ని బేస్ చేసుకుని వాళ్ళు దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట, మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో కొన్ని ఆర్గానిక్ మ్యాటర్ అంటే రైస్ బ్రౌన్, నెక్స్ట్ వన్ ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్, యూరియా, నెక్స్ట్ వన్ రైస్ బ్రౌన్, నెక్స్ట్ మస్టర్డ్ ఆయిల్, ఇవి ఆర్గానిక్తో పాటు ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ కూడా అందులో వేస్తారనమాట. అంటే ఫిషెస్కి తగినటువంటి ఫుడ్ తగినట్టుగా ఉందా లేదో చూసుకుంటూ ఉంటారనమాట. సో ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ చేస్తే కనుక డెఫినెట్గా ఈ మార్కెటింగ్ చేసేటప్పుడు అది లార్జ్ సైజ్లోకి వచ్చిన తర్వాత ప్రొడక్షన్ అనేది బాగుంటుంది. ఆటోమేటిక్గా ఎకనామికల్గా కూడా వాళ్ళు చాలా ఎక్కువ లాభం అనేది పొందడం జరుగుతుంది. చాలా ఎక్కువగా లాభం అనేది పొందడం జరుగుతుంది. సో ఎప్పుడైతే వీళ్ళు ఇలా చేస్తారో ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే లాభాలు కూడా వాళ్ళు తప్పక గణించుకోవాల్సి ఉంటుందన్నమాట, గణించుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ అందులో ఇంకొక టేబుల్ ఉంది. స్టేట్మెంట్ షోయింగ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ ఫర్ కాంపోజిట్ ఫిష్ కల్చర్ ఇన్ న్యూ పాండ్స్. అంటే ఒక చిన్న టేబుల్ ఇచ్చాడు, స్టేట్మెంట్ షోయింగ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ ఫర్ కాంపోజిట్ ఫిష్ కల్చర్ ఇన్ న్యూ పాండ్స్. సో అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే చూద్దాం. Statement showing financial analysis for composite fish culture in new ponds. న్యూ పాండ్స్. సో ఫస్ట్ వన్ ఇందులో ఏంటి అంటే కాస్ట్ ఏ విధంగా ఉంది అంటే ఇయర్ 1 1 2 3 4 5 6 7 8 ఇయర్కి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇందులో కాస్ట్ ఫస్ట్ వన్ ఫిక్స్డ్ కాస్ట్స్, రికరింగ్ కాస్ట్స్, టోటల్ ఎంత అయింది. బి వచ్చేసి బెనిఫిట్స్. అందులో ఫస్ట్ బెనిఫిట్స్లో ఏంటంటే ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ ఫిష్, నెట్ ఇన్కమ్, NPV కాస్ట్స్, బెనిఫిట్స్, NPV. సో ఇలాగ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ షోయింగ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ ఫర్ కాంపోజిట్ ఫిష్ కల్చర్ ఇన్ న్యూ పాండ్స్. ఇందులో ఏ వచ్చి కాస్ట్స్, ఫిక్స్డ్ కాస్ట్, రికరింగ్ కాస్ట్, టోటల్ ఎంత అయింది అది ఇయర్స్లో 1 to 8 years లోపు ఎంత ఉందో చూస్తారు. బెనిఫిట్స్ ఇన్కమ్ ఫ్రమ్ సేల్స్ ఆఫ్ ఫిష్, నెట్ ఇన్కమ్ అంటే నెట్ ఇన్కమ్, NPV కాస్ట్, NPV బెనిఫిట్స్, NPV. సో ఇలా ఇస్తారనమాట.
సో ఇది అంటే ఇయర్కి ఎంతో కాస్ట్ అనేది ఎంత ఉంటుంది, రికరింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది అన్నది మీరు చూసుకుంటూ ఉంటారనమాట. వీళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట. ఇది ఒక టేబుల్. ఈ 2 టేబుల్స్ కూడా డెఫినెట్గా మీరు వేయాలి. డెఫినెట్గా వేయాలి. సో వేసినట్లయితే డెఫినెట్గా కూడా ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ఎగ్జామ్లో మ్యాక్సిమం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ టేబుల్స్ అనేవి ఒకవేళ ఇస్తే టేబుల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే కాంపోజిట్ ఫిష్ కల్చర్ చేసేటప్పుడు ఎకనామిక్స్ ఆర్థికాంశం గురించి వివరించండి అన్నప్పుడు మీరు టేబుల్ వేయడం జరుగుతుంది అనమాట. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే ఎకనామిక్స్ అండ్ మార్కెటింగ్ టాపిక్ 1 నెక్స్ట్ 1 ఎకనామిక్స్ అంటే డిస్కస్ అబౌట్ ద ఎకనామిక్స్ అండ్ మార్కెటింగ్ కాస్ట్స్ ఆఫ్ ఏ ఫిష్ ఫార్మ్. సో ఆ టాపిక్ గురించి. నెక్స్ట్ 1 డిస్క్రైబ్ వేరియస్ స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫిష్ మార్కెటబిలిటీ. ఇది చాలా ఇంపార్టెంట్. డిస్క్రైబ్ వేరియస్ స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫిష్ మార్కెటబిలిటీ. ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. సో ఇందులో ఉన్నట్లా చెప్పాను కదా, మార్కెటింగ్ ఎలా ఉంటుంది, ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, ప్రాసెస్ ఆఫ్ ఫిష్ మార్కెటింగ్. ఇందులో మాత్రం మళ్ళీ 3 ఛానల్స్ ఉంటాయన్నమాట. ప్రొడ్యూసర్ హ్యాకర్స్ టు కన్జ్యూమర్స్, ప్రొడ్యూసర్ ఫిషర్మెన్ టు కన్జ్యూమర్స్, ప్రొడ్యూసర్స్ ఫిష్ కాంట్రాక్టర్ టు కన్జ్యూమర్స్. సో ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే టోటల్గా 2 టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఓకే స్టూడెంట్స్, అయితే యూనిట్ 1 వచ్చేసి బ్రీడింగ్ అండ్ హ్యాచరీ మేనేజ్మెంట్, యూనిట్ 2 వచ్చేసి వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్, యూనిట్ 3 వచ్చేసి ఫీడ్ మేనేజ్మెంట్, యూనిట్ 4 వచ్చేసి డిసీజ్ మేనేజ్మెంట్, యూనిట్ 5 ఎకనామిక్స్ అండ్ మార్కెటింగ్, ఫిషరీస్ ఎక్స్టెన్షన్, ఫిష్ జెనెటిక్స్ కూడా ఉంటుంది ఇందులో. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి కూడా నేను మీకు గ్రూప్లో పెడతాను. సో టోటల్గా ఇమ్యూనాలజీ వచ్చేసి ఇంకొక టాపిక్ ఉంది, అది చెప్తే ఇమ్యూనాలజీ అయిపోద్ది. సో మనం ఆక్వాకల్చర్ మేనేజ్మెంట్ కూడా 5th యూనిట్కి వచ్చేసాము. సో ఆక్వాకల్చర్ మేనేజ్మెంట్ కూడా మ్యాక్సిమం అయిపోవాల్సి వస్తుంది. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆక్వాకల్చర్ ఒక పేపర్ ఉంది ఇంకా. సో ఆ పేపర్ అయిపోయిన తర్వాత ఇందులో ఉండేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అదేవిధంగా ప్రాక్టికల్ సంబంధించినటువంటి ఈ రికార్డ్స్ అన్నిటి గురించి మీకు చెప్తాము. ఇందులో ఉండేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు డెఫినెట్గా గ్రూప్లో పెడతాను. సో అవి చదువుకుంటే ఇంపార్టెంట్ అన్నీ కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా మీరు రీడ్ చేస్తే సరిపోద్ది. సో ఇందులో వచ్చి టోటల్గా 5 యూనిట్స్. ఇంకా ఫిషరీస్ ఎక్స్టెన్షన్, ఫిష్ జెనెటిక్స్ ఒకటి ఉంది ఇందులో, అది కూడా 5th యూనిట్లోదే. సో దాని గురించి కూడా డిస్కస్ చేసుకున్నట్లయితే సో అక్కడితో ఒక టాపిక్ అవుతుంది, ఈ టాపిక్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.